లో భాగంగా జోన్ జెడ్పీహెచ్ఎస్ కొత్తపేట పాతపేట జెడ్పీహెచ్ఎస్ పాఠశాల నందు ఈరోజు ఇన్ఛార్జి హెచ్ఎం గారు రమణ సార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాబు సార్ కూడా హాజరు కావడం జరిగింది. మహిళా ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో వినియోగదారుల హక్కులు పరిరక్షణపై వంట గ్యాస్లో వినియోగాలు, తర్వాత అన్యాయం జరుగుతున్న ఫోరంకి ఏ విధంగా పోవాలి, డిజిటల్ చెల్లింపులపై ఎట్లా ఇది కావాలి అనే అంశాలపై, తర్వాత అదేవిధంగా ప్రతి ఒక్కరు బిల్లులు కూడా తీసుకోవాలి. మనం బిల్లు తీసుకుంటేనే నాణ్యతమైన వస్తువులు, ఎంఆర్పి రేటు, ఎక్స్పైరీ డేటింగ్ ఇవన్నీ కూడా వస్తాయి. బిల్లులు తీసుకోవడం వల్ల మనం భారత ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ వ్యాపారస్తులు చెల్లిస్తే ఆ డబ్బుల్లో నుంచి విద్యాపరంగా అయితేనేమి సంక్షేమ పథకాలకు కూడా ఉపయోగపడుతుంది. ఏ వ్యాపారస్తుడు మనకేం ఊకెయ్యాడు, ఖచ్చితంగా బిల్లు తీసుకునే హక్కు మనది. బిల్లు తీసుకోవడం వల్ల 1000 రూపాయలు సరుకులు కొంటే 550 రూపాయలు గవర్నమెంట్ నుంచి మీకు ఫ్రీగా వస్తాయి. ఎవరికి తెలియదు. నేషనల్ కన్జ్యూమర్ డే రోజు ఆ బిల్లులు తీసుకున్న ప్రతి ఒక్కరికి డబ్బులు కూడా తిరిగి చెల్లిస్తామని చెప్పి తెలియజేసినాం. నంద్యాల జిల్లాకి ఆదర్శంగా ఈరోజు పాతపేట జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల నందు సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేమి, సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, దేశ నాయకుల కార్యక్రమాలు అయితేనేమి, వినియోగదారుల హక్కులు పరిరక్షణపై క్రమశిక్షణతో విద్యాపరంగా కూడా ఇక్కడి నుంచి ఇడుపులపాయికి ఎంతోమంది ఎంబీబీఎస్, బీటెక్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఈ స్కూల్ నుంచి తయారు కావడం జరిగింది. కనుక ఖచ్చితంగా 24వ తేదీ నేషనల్ కన్జ్యూమర్ డే సందర్భంగా వారోత్సవాలు జరుపుతున్నాము. జిల్లా డిఈఓ గారు, జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఉత్తమ స్కూల్కు ఎంపిక చేయమని చెప్పి తెలియజేశారు. అందులో భాగంగా ఈరోజు ఈ వినియోగదారుల వాల్ పోస్టర్స్ ప్రచురణ చేస్తున్నాము. అదేవిధంగా ఖచ్చితంగా కూడా మీరందరూ వినియోగదారుల హక్కులపై మీ తల్లిదండ్రులను, మీ గ్రామంలో మీ అందరినీ కూడా వినియోగదారుల హక్కుల కోసము మీరందరూ పాటుపడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మనం ప్రతి ఒక్కరూ ఏ వస్తువు కొన్నా కూడా బిల్లు తీసుకుంటే మనం ఆ బిల్లు తీసుకోవడం వల్ల వ్యాపారస్తులు ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ చెల్లిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి బాబు సార్కి, రమణ సార్కి, ఉపాధ్యాయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.